Root words, class 6. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే రూట్స్ ఇవి. సో రూట్ నంబర్ 28. రూట్ నంబర్ 28 CULP కల్ప్, ఇది రూట్ అండి. మీకు ఎక్కడైనా కల్ప్ అని వస్తే బ్లేమ్ అని అర్థం. ఏదైనా ఒక వర్డ్లో కల్ప్ అని ఉంటే బ్లేమ్. ఫస్ట్ వర్డ్ కల్ప్రిట్. చెప్పండి, ఎవరిని కల్ప్రిట్ అంటారు? కల్ప్రిట్ అంటే వన్ హూ ఈస్ బ్లేమ్డ్. ఎవరైతే బ్లేమ్ చెయ్యబడతారో అలాంటి వ్యక్తిని కల్ప్రిట్ అంటారు. తెలుగులో నిందితుడు. ఎవరు నిందింపబడతారో అతను నిందితుడు, అంటే క్రిమినల్, అఫెండర్ అలా. సమ్వన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఎవరైతే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసింటాడో అతన్ని కల్ప్రిట్ అంటారు, అఫెండర్. కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే నిందితుడు, అంటే బ్లేమ్ చేయబడేవాడు. అఫెండర్, క్రిమినల్. చూడు, he is a culprit. He has done something wrong, that's why he is kept in prison. Next, culpable. కల్పబుల్ అంటే చెప్పండి. కల్ప్ అంటే బ్లేమ్, కల్పబుల్ అంటే బ్లేమబుల్, డిజర్వింగ్ బ్లేమ్, గిల్టీ. ఎవరినైతే మనం నిందించొచ్చు, బ్లేమ్ చెయ్యొచ్చు, అలాంటి వ్యక్తిని కల్పబుల్ అంటారు. డిజర్వింగ్ బ్లేమ్, బ్లేమబుల్, గిల్టీ. కల్పబుల్. నేరం చేసిన వ్యక్తిని కల్ప్రిట్ అంటారు. ఎవరినైతే బ్లేమ్ చెయ్యొచ్చో అలాంటి వ్యక్తిని కల్పబుల్ అంటారు. సో దిస్ బాయ్ ఈస్ కల్పబుల్ because he did some mischievous thing in the classroom, that's why he was made to sit in the office room. ఇన్కల్పేట్. ఇన్కల్పేట్ లో కూడా కల్ప్ ఉంది. కల్ప్ అంటే బ్లేమ్ కదా. ఇన్కల్పేట్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని బ్లేమ్ లేకి ఇన్క్లూడ్ చేస్తే ఇన్కల్పేట్ అంటారు. సో he was inculpated in a murder case, he was inculpated with theft case అలా అంటుంటారు. ఇన్కల్పేట్ అంటే నిందించుట, అక్యూజ్ ఆర్ బ్లేమ్. అక్యూజ్ ఆర్ బ్లేమ్. దీనికి ఆపోజిట్ యాంటనిమ్ వచ్చి ఎక్స్కల్పేట్ అవుతుంది. చూడండి, ఇతన్ని అందరూ కలిసి ఇతన్ని ఇన్కల్పేట్ చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. అంతా నీ వల్లనే, అంతా నువ్వే చేసావు. దీనికి ఆపోజిట్ వచ్చి ఎక్స్కల్పేట్. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్, కల్ప్ అంటే బ్లేమ్. ఇన్కల్పేట్ అనే దానికి యాంటనిమ్ ఆపోజిట్ వచ్చి ఎక్స్కల్పేట్. ఎక్స్కల్పేట్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జానరేట్, విండికేట్, యాక్విట్, అబ్జాల్వ్. అంటే ఒక వ్యక్తి నిరపరాధి అని చెప్పడం. టు రిమూవ్ బ్లేమ్ ఫ్రమ్ సమ్వన్, యాక్విట్, ఎగ్జానరేట్, విండికేట్. అబ్జాల్వ్.
చూడండి, సల్మాన్ వాస్ ఎక్స్కల్పేటెడ్ ఇన్ ఏ బ్లాక్ బక్ కేస్. బ్లాక్ బక్ ని హంట్ చేసి చంపాడు అనే నేరం మీద ఇతన్ని జైల్లో పెట్టారు. డబ్బుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బయటపడ్డాడు. అంటే అగైన్ హీ వాస్ ఎక్స్కల్పేటెడ్. సో సల్మాన్ ఖాన్ ఎలాంటి నేరం చేయలేదు, చాలా మంచోడు అని చెప్పి రిలీజ్ చేసేసారు. ఎక్స్కల్పేట్. చెప్పండి. కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే వన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. నిందితుడు, అఫెండర్, క్రిమినల్. కల్పబుల్, బ్లేమబుల్, డిజర్వింగ్ బ్లేమ్, గిల్టీ. ఇన్కల్పేట్. ఇన్కల్పేట్ చేయడం అంటే ఏంటి? నిందించడం. అక్యూజ్ ఆర్ బ్లేమ్. ఎక్స్కల్పేట్. ఎక్స్కల్పేట్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్. రిమూవ్ బ్లేమ్ ఫ్రమ్ సమ్వన్. ఎగ్జానరేట్, అబ్సాల్వ్, యాక్విట్, ఇవన్నీ కూడా విండికేట్, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ రూట్ నంబర్ 29. VERS was or VERT వర్ట్. వర్స్ ఆర్ వర్ట్ ఎక్కడ వచ్చినా టర్న్ అని అర్థం. వర్స్ ఆర్ వర్ట్ మీన్స్ టర్న్. ఫస్ట్ వర్డ్ వర్సటైల్. ఎవరినంటారండి వర్సటైల్ అని? వన్ హూ టర్న్స్ టు మెనీ థింగ్స్, వర్సటైల్. మల్టీ ఫేసెటెడ్, మల్టీ టాలెంటెడ్ అంటుంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగులో. మల్టీ టాలెంటెడ్ పర్సన్. వర్సటైల్ అంటే వన్ హూ ఈస్ గిఫ్టెడ్ విత్ సెవరల్ టాలెంట్స్. మల్టీ ఫేసెటెడ్ అంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకే వ్యక్తిలో చాలా టాలెంట్స్ ఉంటే అతని వర్సటైల్ అంటారు. కమల్ హాసన్ ఈజ్ ఎ వర్సటైల్ యాక్టర్. దశావతారం అనే మూవీలో చూడండి, హీ ప్లేడ్ 10 రోల్స్, 10 డిఫరెంట్ రోల్స్. ఒకే వ్యక్తి ఒకే సినిమాలో 10 డిఫరెంట్ పాత్రలలో కనిపించడం అనేది ఇట్స్ రియలీ అమేజింగ్. ఆ క్యారెక్టర్ నేమ్స్ ఇవి. సో ఇలాంటి వాళ్ళని వర్సటైల్ యాక్టర్స్ అంటారు. అన్న నందమూరి తారక రామారావు నవరస నట సార్వభౌమ. ఎందుకు వర్సటైల్ అంటారంటే ఎన్టీఆర్ ని, హీ వాజ్ అన్ యాక్టర్, హీ వాజ్ ఎ డైరెక్టర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అతని. హీ వాజ్ ఎ ప్రొడ్యూసర్, ఆ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా అతని. హీ వాజ్ ఎ పొలిటీషియన్, హీ వాజ్ ఎ స్పీకర్. సో ఇలా ఒకే వ్యక్తిలో చాలా టాలెంట్స్ ఉంటే అతని వర్సటైల్ అంటారు. ఇంట్రోవర్ట్. చెప్పండి, ఇంట్రోవర్ట్ అని ఎవరిని అంటారు? వర్ట్ అంటే టర్న్ అని కదా. ఇంట్రోవర్ట్ అంటే వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్స్. ఏ వ్యక్తి ఆలోచనలు తన వైపుకే టర్న్ అవుతాయో అతన్ని ఇంట్రోవర్ట్. తెలుగులో అంతర్ముఖుడు అంటారు. అంటే తన థాట్స్, తన ఆలోచనలు తనతో ఉంటాయి తప్ప మరెవ్వరితో షేర్ చేసుకోరు. వీళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఎవరితో కలవరు. అంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఇంట్రోవర్ట్ అంటారు. వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్స్, అంతర్ముఖుడు అంటారు. ఇలాంటి వ్యక్తుల్ని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు వీళ్ళు. దీనికి ఆపోజిట్ ఎక్స్ట్రావర్ట్. ఎక్స్ట్రా అంటే అవుట్, వర్ట్ అంటే టర్న్. అంటే ఎక్స్ట్రావర్ట్ అంటే వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ అవుట్వర్డ్స్. ఎవరి థాట్స్
అవుట్వర్డ్ ఉంటాయో, అంటే దీస్ పీపుల్ కెన్ షేర్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ విత్ అదర్స్, దే కెన్ ఈజీలీ మింగిల్ అండ్ మిక్స్ విత్ అదర్ పీపుల్, అలాంటప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అంటారు. వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ అవుట్వర్డ్స్, బహిర్ముఖుడు. అంతర్ముఖుడు, బహిర్ముఖుడు అంటారు తెలుగులో. ఇలా ఉంటే ఎక్స్ట్రావర్ట్స్ అంటారు. చూడండి, వాళ్ళు ఫ్రెండ్లీగా కలిసిపోయారు, జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ, ఇలా ఉంటే ఎక్స్ట్రావర్ట్ అంటారు. ముందు చూసిన పిక్చర్ లో చూసాం కదా మనము, ఇలా ఒంటరిగా ఉంటే ఇంట్రోవర్ట్ అంటారు. యాంబీవర్ట్ మనకు ఆల్రెడీ యాంబీ అనే రూట్ లో వచ్చింది. యాంబీ అంటే ఏం చెప్పాం? బోత్. వర్ట్ అంటే టర్న్. అంటే యాంబీవర్ట్ అంటే ఈ రెండు క్వాలిటీస్ ఒకే వ్యక్తిలో ఉంటాయి. కాసేపంతా ఇంట్రోవర్ట్ గా, కాసేపంతా ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటారు. అలాంటప్పుడు యాంబీవర్ట్ అంటారు. వన్ హూ ఈస్ బోత్ ఇంట్రో అండ్ ఎక్స్ట్రోవర్ట్. One who is both intro and extrovert. ఎక్స్ట్రోవర్ట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఇంట్రోవర్ట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అంబివర్ట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా కూడా చెప్పచ్చు. ఇది ఎక్స్ట్రావర్ట్ రెడ్, ఇది బ్లూ వచ్చి ఇంట్రోవర్ట్. ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. అంటే ఏంటి? ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ రెండు క్వాలిటీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వ్యక్తుల్ని అంబివర్ట్ అంటారు. వాట్ ఈస్ అవర్స్? అవర్స్ లో వస్తుంది. వర్స్ ఆర్ వర్ట్ అంటే టర్న్ అని అర్థం. అవర్స్ అంటే అర్థం ఏంటి? అవర్స్ అంటే టు టర్న్ అవే ఫ్రమ్ సంథింగ్, అంటే ఒకదాన్ని అవాయిడ్ చేయడాన్ని అవర్స్ అంటారు. అవర్స్ అంటే డిస్లైక్, టు టర్న్ అగైనెస్ట్ ఆర్ డిస్లైక్. ఐ అవర్స్ వేస్టింగ్ టైం అంటారు, అంటే ఐ డిస్లైక్ వేస్టింగ్ టైం, టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఐ అవర్స్ డ్రింకింగ్, డ్రింక్ చేయడం నచ్చదు. చూడండి, దట్ గర్ల్ హ్యాస్ అవర్షన్ ఫర్ ఫిష్, చేపలు నాకు వద్దని ఇలా అడ్డం పెట్టేస్తుంది, దీని అవర్స్ అంటారు. అబ్వాస్, OBVERSE, అబ్వాస్. అబ్వాస్ అంటే ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్. అబ్వాస్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు మనం ఒక నాణ్యం తీసుకుంటే కాయిన్, ఒకవైపు బొమ్మ ఒకవైపు బరుస్తుంటుంది, దాని అబ్వాస్ అంటారు. ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్. వర్స్ ఆర్ వర్ట్ ఎక్కడ వచ్చినా టర్న్ అని అర్థం. అబ్వాస్ అంటే ద అదర్ సైడ్. చూడు, ఒకవైపే చూడు. అది నెక్స్ట్ అడ్వర్సరీ. అడ్వర్సరీలో కూడా వర్స్ ఉంది చూడండి. అడ్వర్సరీ అంటే వన్ హూ టర్న్స్ అగైనెస్ట్ యూ. ఎవరైతే మీకు ఎదురు తిరుగుతారో అతను మీ అడ్వర్సరీ అవుతారు, అంటే మీ రైవల్, మీ ఎనిమి. ఎనిమి, రైవల్, అపోనెంట్. వర్స్ అంటే టర్న్ కదా, అడ్వర్సరీ అంటే వన్ హూ టర్న్స్ అగైనెస్ట్ యూ అని అర్థం. ఎనిమి, రైవల్, అపోనెంట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సో రైవల్ కంట్రీస్. So these two are adversaries because one is going to compete with another.
Next, adversity. What is adversity? If everything in life turns against you, it is called adversity. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకోండి అన్ని లైఫ్ లో, దాని అడ్వర్సిటీ, తెలుగులో కష్టకాలము అంటారు. అంటే ప్రతిదీ పట్టిందల్లా బంగారు కాదు. ఏంటి, ఐరన్ అయిపోయింది అనుకోండి, బంగారుని టచ్ చేసినా ఐరన్, అప్పుడు దాని అడ్వర్సిటీ అంటారు. డిఫికల్ట్ ఆర్ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్, కష్టకాలం, డిఫికల్ట్ ఆర్ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్. సో కోవిడ్ పీరియడ్ ఈస్ ద అడ్వర్సిటీ వి ఫేస్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనం ఎదుర్కొన్న కష్టాల్లో ఇదొకటి, అడ్వర్సిటీ. ఇన్వర్ట్, ఇన్వర్ట్ లో కూడా వర్ట్ ఉంది. ఇన్వర్ట్ అంటే ఏంటండి? వర్ట్ అంటే టర్న్, ఇన్వర్ట్ అంటే టు మేక్ అప్ సైడ్ డౌన్. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా తిప్పామనుకోండి ఇన్వర్ట్ అవుతుంది, ఉల్టా చేయడం. టు టర్న్ అప్ సైడ్ డౌన్, ఇన్వర్ట్. టు టర్న్ అప్ సైడ్ డౌన్. ఓకే, సో ఇన్వర్ట్ అంటే ఇలా, టు మేక్ అప్ సైడ్ డౌన్. రివర్ట్, రీవర్ట్, వర్ట్ అంటే టర్న్ కదా. సో రివర్ట్ అంటే రిప్లై, సెండ్ బ్యాక్. ప్లీజ్ రివర్ట్ దిస్ మెయిల్ టు మీ అంటుంటారు, ఈ మెయిల్ మళ్ళీ నాకు పంపించు. రివర్ట్ అంటే టర్న్ బ్యాక్, రిప్లై ఆర్ రెస్పాండ్ టు సమ్వన్. మీరు ఒక వ్యక్తికి రిప్లై ఇస్తే దాని రివర్ట్ అంటారు. వర్ట్ అంటే టర్న్, రివర్ట్ అంటే టర్న్ బ్యాక్, రిప్లై. నెక్స్ట్, అవర్ట్. వాట్ ఈస్ అవర్ట్? ఏ మేజర్ యాక్సిడెంట్ వాజ్ అవర్టెడ్ అంటారు. అవర్ట్ అంటే, అవర్ట్ అంటే అవాయిడ్ చేయడం అండి. అంటే యాక్సిడెంట్ జరగాల్సింది దాన్ని అవాయిడ్ చేశారనుకోండి, అవర్ట్ అంటారు. టు టర్న్ అవే, ప్రివెంట్, స్టాప్, అవాయిడ్.
సో అవర్ట్ అంటే టర్న్ అవే, ప్రివెంట్, స్టాప్, అవాయిడ్. సో ఇవ్వండి, దీస్ ఆర్ ద వర్డ్స్ వి హావ్ బేస్డ్ ఆన్ దిస్ రూట్. రీక్యాప్ చెప్పండి. వాస్ ఎ చైల్డ్, వన్ హూ టర్న్స్ టు మెనీ థింగ్స్, అంటే వన్ హూ ఈస్ గిఫ్టెడ్ విత్ సెవరల్ టాలెంట్స్, బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ టాలెంటెడ్ ఆర్ మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ. ఇంట్రోవర్ట్ అంటే వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్స్, ఎవరి ఆలోచనలు అతని వైపుకే ఉంటాయో అతన్ని ఇంట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటే వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ అవుట్వర్డ్స్, ఎక్స్ట్రోవర్ట్. అంబివర్ట్ అంటే వన్ హూ ఈస్ బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. అవర్స్ అంటే టర్న్ అవే, అంటే డిస్లైక్, ఒకదాని డిస్లైక్ చేస్తే అవర్స్ అంటారు. అబ్వర్స్ అంటే ద అదర్ సైడ్ ఆఫ్ సంథింగ్, అబ్వర్స్. అడ్వర్సరీ అంటే ఎనిమీ, రైవల్, అపోనెంట్, అంటే వన్ హూ టర్న్స్ అగైనెస్ట్ యూ. అడ్వర్సిటీ అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ టర్న్స్ అగైనెస్ట్ యూ ఇట్ ఈస్ కాల్డ్ అడ్వర్సిటీ, కష్టకాలం, డిఫికల్ట్ ఆర్ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్. ఇన్వర్ట్ అంటే టు మేక్ అప్సైడ్ డౌన్. రివర్ట్ అంటే రిప్లై, రెస్పాండ్, టర్న్ బ్యాక్ అలా. అవర్ట్ అంటే అవాయిడ్, ప్రివెంట్, ఆపడం. నెక్స్ట్ రూట్ నంబర్ 30. సెక్రార్ శాంక్ట్, ఇది ఎక్కడైనా వస్తే ఎక్కడొచ్చినా దీని మీనింగ్ ఏంటంటే హోలీ లేదంటే పయస్, పవిత్రమైన. మీకు ఏదైనా ఒక వర్డ్ లో సెక్రు శాంక్ట్ అని వస్తే దాని మీనింగ్ ఏంటంటే హోలీ లేదంటే పయస్. ఫస్ట్ వన్ సేక్రెడ్. ఏంటి సేక్రెడ్ అంటే? హోలీ. ఆల్ టెంపుల్స్, మాస్క్స్, చర్చెస్ ఆర్ హోలీ ప్లేసెస్, sacred places. Holy or pious. Sacred అంటే పవిత్రమైన తెలుగులో. Thus is the holy place of Hindus, Tirumala. పవిత్రమైన. Consecrate, CONSECRATE. కాన్సక్రేట్ అంటే ఏంటి? కాన్సక్రేట్ లో కూడా SECR, సెక్ర్ అంటే హోలీ. కాన్సక్రేట్ అంటే టు మేక్ హోలీ ఆర్ డిక్లేర్ హోలీ, ఒకటి పవిత్రమని ప్రకటించడం, పవిత్రం చేయడం, దానిని కాన్సక్రేట్ అంటారు. మేక్ హోలీ, కాన్సక్రేట్ అంటే మేక్ హోలీ, పవిత్రం చేయడం. Jaggi Vasudev. So he is consecrating that.
sanctity. What is sanctity? sanctity అంటే అర్థం ఏంటంటే హోలీనెస్ అని అర్థం అండి, పవిత్రత. we have to preserve the sanctity of our temples. మన టెంపుల్స్ యొక్క శాంక్టిటీని మనం కాపాడుకోవాలి. హోలీనెస్, గాడ్లీనెస్. సాక్రు, శాంక్ట్ ఎక్కడొచ్చినా పవిత్రమైనది అని అర్థం. హోలీనెస్ ఆర్ గాడ్లీనెస్. sanctify, sanctify. what is sanctify? sanctify చేయడం అంటే అర్థం ఏంటి? sanctify అంటే టు మేక్ హోలీ. కాన్సక్రేట్ చెప్పాం కదా, కాన్సక్రేట్ అన్నా sanctify అన్నా రెండు ఒకటి. టు మేక్ హోలీ. రెండు సినోనిమ్స్. సాక్రిలిజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో ఎక్కువ ఇస్తుంటాడు. SACRILEGE, సాక్రిలిజ్. సాక్రిలిజ్ అంటే అర్థం ఏంటంటే వయోలేటింగ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ సంథింగ్, లేదంటే ట్రీటింగ్ హోలీ థింగ్స్ విత్ డిస్రెస్పెక్ట్. పవిత్రమైన వాటిని అపవిత్రంగా ట్రీట్ చేయడం. ఒక ప్లేస్ యొక్క పవిత్రతను స్పాయిల్ చేయడం, దానిని సాక్రిలిజ్ అంటారు. ద యాక్ట్ ఆఫ్ వయలేటింగ్ ద సేక్రెడ్నెస్, సేక్రెడ్నెస్ ని వయలేట్ చేయడం, అతిక్రమించడం. ప్రొఫేనిటీ అనేది సినోనిమ్ దానికి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో ఎక్కువ ఇస్తుంటాడు ఇది, ప్రొఫేనిటీ. This is the best example for sacrilege. గుర్తుందా ఎపిసోడ్? నయనతార, అతనెవరు, విఘ్నేష్, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని తిరుమలకి వెళ్ళారు. తిరుమల మాడ వీధుల్లో, అంటే గుడి చుట్టూ నలువైపులా 4 రోడ్లు ఉంటాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మాడ వీధులు అంటారు. ఎవ్వరు గాని ఈ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవకూడదు. కానీ నయనతార చెప్పులు వేసుకొని నడిచింది. అది పెద్ద ఇష్యూ అయ్యి మళ్ళీ కేసులు పెట్టి ఏదేదో అయింది. దీనిని సాక్రిలిజ్ అంటారు. అంటే పవిత్రతను భంగం కలిగించడం, దాన్ని బ్రేక్ చేయడం. దిస్ ఈస్ కాల్డ్ సాక్రిలిజ్ అంటారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, పాదరక్షలతో తిరగరాదు, ప్లీజ్ డోంట్ యూస్ ఫుట్వేర్ ఇన్ 4 మాడా స్ట్రీట్స్. కానీ దానిని ఆమె వైలేట్ చేసింది, బ్రేక్ చేసింది. దీని ఏమంటారంటే సాక్రిలిజ్ అంటారు. నెక్స్ట్, సాంక్టిమోనియస్. వాట్ ఈస్ సాంక్టిమోనియస్? సాంక్టిమోనియస్, శాంక్టి అంటే హోలీ, ఓయుఎస్ అంటే ఫుల్ ఆఫ్, సాంక్టిమోనియస్ అంటే ఫుల్ ఆఫ్ హోలీనెస్, ఇలా అనుకుంటారు. ఒకప్పుడు పాజిటివ్ వర్డే ఇది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దిస్ వర్డ్ హ్యాస్ బికమ్ నెగటివ్. ప్రెసెంట్ అయితే సాంక్టిమోనియస్ అనేది పాజిటివ్ సెన్స్ లో వాడడం లేదు. ఒకప్పుడు పాజిటివే కానీ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కరప్ట్ అయిపోయింది వర్డ్ కూడా. సాంక్టిమోనియస్ అని ఎవరినంటారంటే యాక్టింగ్ యాజ్ ఇఫ్ మోరలీ బెటర్ దాన్ అదర్స్. కొంతమంది మంచి వాళ్ళు కాకపోయినప్పటికీ మంచి వాళ్ళుగా నటిస్తుంటారు, దానిని సాంక్టిమోనియస్ అంటారు. పైకి చూడడానికి దైవాంశ సంభూతుడు, కానీ లోపల చేసేవన్నీ
చీకటి పనులే. సెల్ఫ్ రైటియస్ లేదంటే యాక్టింగ్ యాజ్ ఇఫ్ మోరలీ బెటర్ దాన్ అదర్స్. కొంతమంది దొంగ బాబాలు ఉంటారు, మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. మొన్న ఈ మధ్య బాల ఇదేదో సినిమా వచ్చింది, అది అఖండ. అఖండ మూవీలో ఉంటాడు కదా ఒకడు దొంగ బాబా. అలా అలాంటి వాళ్ళని శాంక్టిమోనియస్ అండ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ మోరలీ బెటర్ దాన్ అదర్స్. అలా నటిస్తుంటారు వీళ్ళు బయటకంతే, మిగతా వాళ్ళకంటే వాళ్ళు బెటర్ అన్నట్టు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. స్వామి నిత్యానంద. నెక్స్ట్, శాంక్చురీ. వాట్ ఈస్ శాంక్చురీ? శాంక్చురీ అంటే సేఫ్ ప్లేస్ లేదంటే హోలీ ప్లేస్ అని. బర్డ్ శాంక్చురీ, అనిమల్ శాంక్చురీ అంటుంటారు. అంటే ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్. ఇప్పుడు ఇట్స్ శాంక్చురీ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి? వేర్ హంటింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. పొరపాటును కూడా హంటింగ్ చేయకూడదు. హంటింగ్ చేయలేదంటే అది సేఫ్ ప్లేస్ అనిమల్స్ కి. ఏ సేక్రెడ్ ప్లేస్ లేదంటే హోలీ ప్లేస్. ఏ సేక్రెడ్ ప్లేస్ ఆర్ హోలీ ప్లేస్, సేఫ్ ప్లేస్. దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. Sacrosanct. What is sacrosanct? చూడండి, సాక్ర అంటే హోలీ, శాంక్ట్ అంటే కూడా హోలీ. కలిపి చూడండి, హోలీ ప్లస్ హోలీ. పరమ పవిత్రమైనది, చాలా పవిత్రమైన దానిని సాక్రోసాంక్ట్ అంటారు. ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్, కన్సిడర్ టూ ఇంపార్టెంట్ టు చేంజ్, ఇన్వయలబుల్, దేనైతే టచ్ చేయకూడదు, దేనైతే మార్చకూడదు, ఏదైతే చాలా పవిత్రమైనదో దానిని సాక్రోసాంక్ట్ అంటారు. ఇన్ హిందూ రిలీజియన్ మ్యారేజ్ ఈస్ కన్సిడర్డ్ ఎ సాక్రోసాంక్ట్ అఫైర్. పెళ్లికి ఎంతో పవిత్రత ఉంది. సాక్రోసాంక్ట్, పరమ పవిత్రమైనది, హోలీ హోలీ, సాక్రోసాంక్ట్. So marriage is considered a sacrosanct affair in Hindu religion. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మన గుడిలో దీనిని గర్భగుడి అంటారు, తెలుసు కదా, ఆ దేవుడి విగ్రహం ఉండేదాన్ని. ఈ ప్లేస్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ సాక్రోసాంక్ట్ బికాస్ వి ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ దట్ శాంక్టమ్, గర్భగుడి. ఎందుకంటే పరమ పవిత్ర, కేవలం ఆ పూజారి మాత్రమే అక్కడికి ఎంటర్ అవ్వగలడు, మనల్ని అలౌ చేయరు. ఎందుకంటే ఇట్స్ కన్సిడర్డ్ సాక్రోసాంక్ట్. డెసక్రేట్, DESECRATE, డెసక్రేట్ లో కూడా సెక్ర్ ఉంది. మీ కాన్సక్రేట్ చెప్పాం కదా, దానికి క్వైట్ ఆపోజిట్ టు డెసక్రేట్. కాన్సక్రేట్ అంటే ఏంటి? మేక్ హోలీ. ఇది డెసక్రేట్ అంటే టు మేక్ అన్హోలీ. వయలేట్ ద శాంక్టిటీ, డెస్పాయిల్. నయనతార తిరుమలలో చేసింది ఏంటి? షీ డెసక్రేటెడ్ ద శాంక్టిటీ, పవిత్రతను బ్రేక్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ డెసక్రేట్. వయలేట్ ద శాంక్టిటీ, డెస్పాయిల్. డిఫైల్ అన్నా కూడా అదే, DEFILE, డిఫైల్. చెప్పండి.
సేక్రెడ్, హోలీ ఆర్ పయస్. కాన్సక్రేట్, టు మేక్ హోలీ, పవిత్రం చేయడం. శాంక్టిటీ, హోలీనెస్ ఆర్ గాడ్లీనెస్, పవిత్రత. శాంక్టిఫై, టు మేక్ హోలీ అంటే కాన్సక్రేటిక్ సినోనిమ్ ఇది. సాక్రిలిజ్, వయలేటింగ్ ద శాంక్టిటీ, పవిత్రతను వైలేట్ చేయడం. ద యాక్ట్ ఆఫ్ వైలేటింగ్ ద సైక్రెడ్నెస్, ప్రొఫేనిటీ. sanctimonious, self-righteous or acting as if morally better than others. Sanctuary, safe place or holy place. Sacrosanct, sacrosanct ante extremely sacred, consider too important to change, inviolable. Desecrate, desecrate ante enti, to make something unholy, violate the sanctity, despoil, defile. Next, root number 31. We or were. వర్ ఎక్కడొచ్చినా ట్రూ అని అర్థం, నిజం. వర్ అంటే ట్రూ. ఫస్ట్ వర్డ్ యావర్, యావర్ లో వర్ ఉంది చూడండి. యావర్ అంటే టు డిక్లేర్ ఆర్ టు సే సంథింగ్ ఈస్ ట్రూ. ఒకటి నిజము అని చెబితే యావర్ అంటారు. టు డిక్లేర్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ. అసర్ట్, అఫర్మ్ అనేవి సినోనిమ్స్. వర్ అంటే ట్రూ, యావర్ అంటే టు డిక్లేర్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ. Next, veracity. What is veracity? వర్ అంటే ట్రూత్, నిజం. వెరాసిటీ అంటే ట్రూత్ఫుల్నెస్, ఆల్వేస్ స్పీకింగ్ ద ట్రూత్. వెరాసిటీ అంటే ట్రూత్ఫుల్నెస్ అండి. ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు వీళ్ళు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే కోర్టులో అలా చేసుకుంటారు కదా, అది వెరాసిటీ. వెరాషియస్, రెండు ఒకటే. ఇది నౌన్ అయితే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. వెరాషియస్ అంటే ట్రూత్ఫుల్, యాక్యురేట్, రెండు సేమ్ మీనింగ్. ట్రూత్ఫుల్, యాక్యురేట్. ఈ వెరాషియస్ ఆపోజిట్ వచ్చి మెండాషియస్. వెరాషియస్ అంటే ఎప్పుడూ నిజమే చెప్పడం, మెండాషియస్ అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం. వెరాసిటీ, వెరాషియస్ ఇవి గుర్తొస్తే మన మిథాలజీలో సత్య హరిశ్చంద్రుడు గుర్తొస్తాడు కదా. హీ ఈస్ నోన్ ఫర్ హిస్ వెరాసిటీ, సత్య హరిశ్చంద్ర. వర్డిక్ట్ ఆల్రెడీ వచ్చింది మనకి డిక్ట్ అనే రూట్ లో. వర్డిక్ట్ అంటే వర్ అంటే ట్రూ, డిక్ట్ అంటే స్పీక్, స్పీకింగ్ ద ట్రూత్ అంటే జడ్జిమెంట్. వర్డిక్ట్ అంటే టు స్పీక్ ట్రూత్ అంటే జడ్జిమెంట్, తీర్పునివ్వడం. వర్డిక్ట్. వెరీసిమిలిట్యూడ్, ఇందులో కూడా వర్ ఉంది. వర్ అంటే ట్రూ.
వెరీ సిమిలిట్యూడ్ అంటే వెరీ సిమిలర్ ఇన్ అపియరెన్స్ అని అర్థం. అంటే క్వాలిటీ ఆఫ్ అపియరింగ్ టు బి ట్రూ. రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటే, సిమిలర్గా ఉంటే దాని వెరీ సిమిలిట్యూడ్ అంటారు. క్వాలిటీ ఆఫ్ అపియరింగ్ టు బి ట్రూ లేదంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ సిమిలర్. రెండు ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటే దాని వెరీ సిమిలిట్యూడ్ అంటారు. లండన్ లో మేడమ్ టుసాడ్స్ అనే ఒక మ్యూజియం ఉంది, మీకు వినింటారు. ఆ మ్యూజియంలో వరల్డ్ వైడ్ రినౌండ్ సెలబ్రిటీస్ యొక్క వ్యాక్స్ ఇమేజెస్ ఉంటాయి, మైనపు బొమ్మలు. ఇవి ఎంత రియలిస్టిక్ ఉంటాయంటే ఈ సెలబ్రిటీ వెళ్ళి ఆ ఫోటో అంటే ఆ ఇమేజ్ పక్కన నిలబడినప్పుడు ఫోటో తీస్తే ఏది ఫోటో అంటే ఏది ఇమేజ్ స్టాచ్యూ ఏది పర్సన్ అని చెప్పలేం, అంత రియలిస్టిక్ ఉంటుంది. దాని వెరీ సిమిలిట్యూడ్ అంటారు. చూడండి, సిమిలర్గా ఉంది. ఇక్కడేమో పర్సన్, ఇక్కడేమో స్టాచ్యూ, కానీ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి. దీనిని వెరీ సిమిలిట్యూడ్ అంటారు. అమితాబ్ బచ్చన్. చెప్పండి. యావర్. యావర్ అంటే ఏంటి? టు సే సంథింగ్ ఈజ్ ట్రూ, ఒకటి నిజమని చెప్పడం. టు డిక్లేర్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. వెరాసిటీ, ట్రూత్ఫుల్నెస్, సత్యసంధత. వెరాషియస్, ట్రూత్ఫుల్, జస్ట్ రెండు ఒకటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారుతుంది. వెరాషియస్ అంటే ట్రూత్ఫుల్, యాక్యురేట్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? మెండాషియస్ అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం. వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్. వెరీ సిమిలిట్యూడ్ అంటే వెరీ సిమిలర్ ఇన్ అపియరెన్స్, ద క్వాలిటీ ఆఫ్ అపియరింగ్ టు బి ట్రూ. నెక్స్ట్, రూట్ నంబర్ 32. వివ్ ఆర్ విట్. వివ్ ఆర్ విట్ ఎక్కడైనా వస్తే దాని మీనింగ్ ఏంటంటే లైఫ్ అని అర్థం. వివ్ ఆర్ విట్ మీన్స్ లైఫ్. LIFE, లైఫ్. ఫస్ట్ వర్డ్ వైవాషియస్. చెప్పండి. వివ్ అంటే లైఫ్, OUS అంటే ఏం చెప్పాం? ఫుల్ ఆఫ్. ఏదైనా ఒక వర్డ్ చివర OUS వస్తే ఫుల్ ఆఫ్ అని. వివ్ అంటే లైఫ్, కలిపి చూడండి. ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? చాలా లైవ్లీగా ఉంటే, ఎనర్జెటిక్ ఉంటే, ఎంతూసియాస్టిక్ ఉంటే, యాక్టివ్గా ఉంటే, జోవియల్గా ఉంటే, చీర్ఫుల్గా ఉంటే దాని వైవాషియస్ అంటారు. వైవాషియస్ అంటే ఫుల్ ఆఫ్ లైఫ్, లైవ్లీ, ఎనర్జెటిక్, ఎంతూసియాస్టిక్. కొంతమంది ఎప్పుడూ చాలా లైవ్లీగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ఎంతూసియాస్టిక్గా ఉంటారు. అలాంటి వాళ్ళని వైవాషియస్ అంటారు, అంటే ఫుల్ ఆఫ్ లైఫ్ అని. దీనికి ఆపోజిట్ డల్. DULL, డల్ అనేది ఆపోజిట్ దానికి. దిస్ ఈస్ వైవాసిటీ. రివైవ్. వాట్ ఈస్ రివైవ్? చూడండి, ఇక్కడ రీ అంటే అగైన్ అని అర్థం. వివ్ అంటే లైఫ్. రివైవ్ అంటే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. నా పాలసీని నేను రివైవ్ చేసుకున్నాను అంటుంటారు. ఎక్స్పైర్ అయిపోయింది, డబ్బులు కట్టలేదు, అప్పుడు మళ్ళీ డబ్బులు కడితే రివైవ్ అవుతుంది అది. రివైవ్ అంటే బ్రింగ్ బ్యాక్ టు, రెస్టోర్ లైఫ్ ఆర్ కాన్షియస్నెస్, లేదంటే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్.
ఒక వ్యక్తికి స్పృహ తప్పిపోయింది, మళ్ళా స్పృహలోకి తీసుకురావడం. రివైవ్ లో రీవైవ్, వివ్ అంటే లైఫ్, రీ అంటే అగైన్, టు గివ్ లైఫ్ అగైన్, మళ్ళీ దానికి లైఫ్ ఇవ్వడం. చూసారుగా, అలా జరిపోయాడు, మళ్ళీ అలా బ్రతికేశాడు. దిస్ ఈస్ రివైవ్. కన్వీవియల్, కన్వీవియల్ లో కూడా వివ్ అనే రూట్ ఉంది మనకి. వివ్ అంటే లైఫ్. కన్వీవియల్ అని ఎవరిని అంటారంటే, ఒక విధంగా వైవాషియస్ సినిమే ఇది. కన్వీవియల్ అంటే చియర్ఫుల్, లైవ్లీ, జోవియల్. కొంతమంది ఎప్పుడు లైవ్లీగా, జోవియల్ గా, చియర్ఫుల్ గా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కన్వీవియల్ అంటారు. చియర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ, జోవియల్ అంటే వైవాషియస్ కి సినోనిమ్ ఇది. సో బ్రహ్మి ఈస్ వెరీ కన్వీవియల్. వివిసెక్ట్, సెక్ట్ అంటే కట్ అని అర్థం, కట్ చేయడం. వివిసెక్ట్ అంటే అర్థం ఏంటంటే డిసెక్టింగ్ ద లివింగ్ బాడీ ఆఫ్ ఎన్ యానిమల్. ఒక అనిమల్ బ్రతికుండగానే దాన్ని కట్ చేస్తే వివిసెక్ట్ అంటారు. ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ కాక్రోచెస్ ని, ఫ్రాక్స్ ని కట్ చేస్తుంటారు కదా, దాని వివిసెక్షన్ అంటారు. టు డిసెక్ట్ ద లివింగ్ బాడీ ఆఫ్ ఎన్ అనిమల్, ఒక అనిమల్ బ్రతికుండగానే కట్ చేస్తే వివిసెక్ట్ అంటారు. లైఫ్ ఉన్నప్పుడే కట్ చేయడం, చనిపోయిన తర్వాత కాకుండా బ్రతికుండగా కట్ చేయడం. సో దట్ ఈస్ కెప్ట్ ఫర్ వివిసెక్షన్. ఈ డాగ్ కూడా వివిసెక్షన్ కోసం వచ్చారు. వివిపారస్, మనకి అనిమల్స్ లో 2 టైప్స్ ఉంటాయి, వివిపారస్, ఓవిపారస్ అని. వివిపారస్ అంటే ఏంటి? ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ. ఏ అనిమల్ అయితే తన బాడీ నుంచి లైవ్ బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అలాంటి వాటిని వివిపారస్ అంటారు. ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ. వివ్ అంటే లైఫ్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్, తర్వాత చాలా అనిమల్స్, లయన్, టైగర్, కౌ, జియో, ఇవన్నీ కూడా వివిపారస్. రీప్రొడక్షన్ లో భాగంగా లైవ్ బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎగ్స్ ద్వారా సంతానోత్పత్తి చేస్తే వాటిని ఏమంటారు? ఓవిపారస్ అంటారు. స్నేక్స్ గుడ్ల ద్వారా, హెన్స్ ఉంటాయి కదండి, డక్స్ గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేస్తాయి, వాటిని ఓవిపారస్ అంటారు. సో ఇది వివిపారస్, దట్ ఈస్ ఓవిపారస్, లేయింగ్ ఎగ్స్, గివ్ బర్త్. ఓవల్ అంటే ఎగ్, ప్రొడ్యూసింగ్ ఎగ్స్ రాదర్ దాన్ లైవ్ బేబీస్. ప్రొడ్యూసింగ్ ఎగ్స్ రాదర్ దాన్ లైవ్ బేబీస్, గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేయడం.
వైటల్. వివ్ ఆర్ విట్ అంటే లైఫ్ అని చెప్పాం కదా. వైటల్. హార్ట్ ఈస్ ఏ వైటల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ లైఫ్. అందుకే హార్ట్ లో మిగతా వాటిలో కొద్దిగా చేంజ్ వచ్చినా పర్లేదు కానీ హార్ట్ లో ఏమాత్రం తేడా వచ్చినా పర్సన్ విల్ డై. వైటల్ అంటే నెసెసరీ టు లైఫ్ అని అర్థం. ఎసెన్షియల్ అండ్ నెసెసరీ టు లైఫ్. వైటల్ ఆర్గాన్స్ అంటారు. వైటాలిటీ. వైటాలిటీ అంటే ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ అండి. వైటాలిటీ మీన్స్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్, లైవ్లీనెస్, విగర్. వైటాలిటీ, ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్, liveliness, vigor. చెప్పండి. వైవాషియస్. వైవాషియస్ అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ లైఫ్, లైవ్లీ, ఎనర్జెటిక్, ఎంతూసియాస్టిక్. రీవైవ్, బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, లేదంటే రెస్టోర్ కాన్షియస్నెస్, రెస్టోర్ లైఫ్ ఆర్ కాన్షియస్నెస్, లేదంటే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. కన్వీవియల్. కన్వీవియల్ అంటే ఏంటి? ఎప్పుడూ లైవ్లీగా ఉండడం, cheerful, jovial, energetic, enthusiastic. Vivisect. Vivisect అంటే ఏంటి? Dissecting the living body of an animal. ఒక అనిమల్ బ్రతికుండగానే డిసెక్ట్ చేస్తే వివిసెక్ట్ అంటారు. వివిపారస్, ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ. ఒక అనిమల్ తన బాడీ నుంచి లైవ్ బేబీని ప్రొడ్యూస్ చేస్తే వివిపారస్ అంటారు. ఓవిపారస్, producing eggs, producing eggs rather than live babies. Vital, essential to life. Vitality, energy, strength, liveliness, vigor. ఇదండి. సో నౌ హ్యాండ్ అవుట్ చేసేసేయండి. హ్యాండ్ అవుట్ 6.
ఓకే, చెప్పండి. ఎక్స్కల్పేట్ కల్ప్ అనే రూట్ నుంచి వచ్చింది. కల్ప్ అంటే బ్లేమ్, ఎక్స్కల్పేట్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ కదా. ఆ మీనింగ్ ఎక్కడ ఉంది? అబ్జాల్వ్, కాన్విక్ట్, అక్యూజ్, ప్రాసిక్యూట్. అబ్జాల్వ్. మిగతా మూడు యాంటోనిమ్స్ అవుతాయి. అదొక్కటి సినోనిమ్. కాన్విక్ట్, అక్యూజ్, ప్రాసిక్యూట్ కూడా బ్లేమ్ చేయడం అని వస్తుంది. సో ఆన్సర్ వచ్చి ఏ. అవర్ట్. అవార్ట్ అంటే అవాయిడ్ చేయడం, ప్రివెంట్ చేయడం కదా. సో ఆన్సర్ వచ్చి ఏ. డైవర్ట్ అంటే తెలుసు, టు చేంజ్ ద డైరెక్షన్. డోంట్ డైవర్ట్ హిస్ అటెన్షన్ అంటుంటారు. కన్వర్ట్ అంటే చేంజ్ చేయడం. ఇన్వర్ట్ అంటే టు మేక్ అప్ సైడ్ డౌన్. సేక్రెడ్. సేక్రెడ్ అంటే హోలీ. జైగాంటిక్ అంటే ఏంటి? జైగాంటిక్ అంటే హ్యూజ్ అని అర్థం అండి. హ్యూజ్, కలోజల్. హ్యూజ్ చాలా పెద్దది అని అర్థం. అబండెన్స్ అంటే ఏంటి? పుష్కలంగా ఉండడం, ఏదైనా స్టేట్ ఆఫ్ బీయింగ్ అబండెంట్. అబండెన్స్ అంటే ప్లెంటీ. ఇంపయస్ అంటే దానికి యాంటనిమ్ అవుతుంది అన్హోలీ. అన్హోలీ. కాన్సక్రేట్. శాంక్టిఫై ఉండాలి ఇక్కడ. కాన్సక్రేట్ అంటే టు మేక్ హోలీ. ఫెలిసిటేట్ అంటే, వాట్ ఈస్ ఫెలిసిటేట్? కంగ్రాచ్యులేట్, సన్మానించుట. కాన్సంట్రేట్ అంటే ఫోకస్, ఫోకస్ చేయడం. కాన్సక్రేట్ ఆపోజిట్ వచ్చి డెసక్రేట్. డెసక్రేట్ అంటే అపవిత్రం చేయడం. డెస్పాయిల్, డిఫైలు. వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్. అటానమీ అంటే ఏంటి? అటానమస్ కాలేజ్ అంటారు. అటానమీ అంటే ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెంట్ గా ఉండడం అన్నమాట, సెల్ఫ్ గవర్నెడ్. ఎలిగెంట్ అంటే స్టైలిష్, గ్రేస్ఫుల్. ఆరోగెంట్ అంటే పొగరు, హాటీ, కన్సీటెడ్. వైటాలిటీ. వైటాలిటీ అంటే ఏం చెప్పామండి? ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్. ట్రాంక్విలిటీ అంటే పీస్ఫుల్నెస్, ప్రశాంతత. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, ఇన్వెంటివ్నెస్, కొత్తగా ఆలోచించడం. ప్రాస్పరిటీ అంటే వెల్త్, సంపద. సాక్రోసాంక్ట్, పవిత్రమైనది, పరమ పవిత్రమైనది కదా, సేక్రెడ్. కంపోజర్. కంపోజర్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అని అర్థం అండి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలడం. అన్హోలీ అంటే హోలీకి ఆపోజిట్. ఆస్పీషియస్ అంటే శుభప్రదమైన, ఫేవరబుల్. ఆస్పీషియస్ డే అంటారు, మంచి రోజు, ఫేవరబుల్. యాంటోనిమ్స్. అవర్స్. అవర్స్ అంటే అన్విల్లింగ్, రెలక్టెంట్, లోతి, మూడు సినానిమ్స్. ఇది యాంటోనిమ్. కీన్ అంటే ఈగర్.
వరాషియస్, ట్రూత్ఫుల్, అథెంటిక్, యాక్యురేట్ అన్ని సినోనిమ్స్. మెండాషియస్ అనేది యాంటోనిమ్ అవుతుంది, అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం. కన్వీవియల్, అన్ఫ్రెండ్లీ, cheerful, ఫ్రెండ్లీ, జోవియల్ సినోనిమ్స్ అవుతాయి. మిగతావన్నీ ఇది అన్ఫ్రెండ్లీ యాంటోనిమ్. వైవాషియస్, డల్, లైవ్లీ, ఎబ్యూలియంట్, ఎంతూజియాస్టిక్ ఇవన్నీ సినోనిమ్స్. డల్ యాంటోనిమ్ అవుతుంది. అడ్వర్సిటీ, ప్రాస్పరిటీ. అడ్వర్సిటీ అన్నా, మిస్ఫార్చ్యూన్ అన్నా, కెటాస్ట్రఫీ అన్నా, కెలామిటీ అన్నా సినోనిమ్స్. అదొక్కటే యాంటోనిమ్, మిగతావన్నీ సినోనిమ్స్. దాని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ హూ ఈస్ గిఫ్టెడ్ విత్ సెవరల్ టాలెంట్స్, వర్సటైల్. వెరాషియస్ అంటే ట్రూత్ఫుల్ అని అర్థం, ఎప్పుడూ నిజమే చెప్పడం. వరాషియస్ అంటే ఇన్సాసబుల్, వరాషియస్ రీడర్ అలా అంటుంటారు. ఇన్సాసబుల్. యావరీషియస్ అంటే గ్రీడీ, ఆశ ఎక్కువ వీళ్ళకి, గ్రీడీ. వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్స్ ఏమంటారు? ఇంట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఆపోజిట్, వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ అవుట్వర్డ్స్. అంబివర్ట్ అంటే వన్ హూ ఈస్ బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. వర్సటైల్ అంటే మల్టీ టాలెంటెడ్, మల్టీ ఫెసిటెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి. వన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్డ్ అవుట్వర్డ్స్, ఎక్స్ట్రోవర్ట్. దానికి ఆపోజిట్ ఇంట్రోవర్ట్. పర్వర్ట్ అంటే కరప్ట్. అంబివర్ట్ అంటే వన్ హూ ఈస్ బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. ద యాక్ట్ ఆఫ్ వైలేటింగ్ ద సాక్రెడ్నెస్, సాక్రిలిచ్ అంటారు. నయనతార ఎగ్జాంపుల్ చెప్పాం కదా అది. డెసక్రేట్ అన్న మీనింగ్ అదే గాని, బట్ ఇది వర్బ్ అవుతుంది. మనకి ఇక్కడ యాక్ట్ ఆఫ్ వైలేటింగ్ అండ్ నౌన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది తీసుకోవాలి. ఇది డెసక్రేట్ అంటే డెస్పాయిల్, డిఫైల్, వర్బ్ అవుతుంది. మనకు నౌన్ కావాలి కాబట్టి అది తీసుకుంటున్నాం. కాన్సక్రేట్ అంటే టు మేక్ హోలీ. శాంక్టిఫై అన్నా కాన్సక్రేట్ అన్నా ఒకటే. Consecrate, sanctify, both are synonyms. The quality or state of being very similar, very similitude. Vicissitude అంటే చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల్లో వచ్చే మార్పు. వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్. ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ ఏమంటారండి? ఓవి వివి పారస్. ఇక్కడ ఓవి ఉండాలి, ఇది ఓవి పారస్ అంటే లేయింగ్ ఎగ్స్, గుడ్లు పెట్టడం. ఆమ్నివోరస్ అంటే ఏంటి? ఈటింగ్ ఎవ్రీథింగ్. ఆమ్ని అంటే ఆల్, వోరస్ అంటే ఈటింగ్ కదా, అంటే ఈటింగ్ ఎవ్రీథింగ్ అంటే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. మ్యామల్ అంటే తెలుగులో క్షీరదాలు అంటారు. ఎనీ అనిమల్ గివ్స్ ఇట్స్ ఓన్ మిల్క్ టు ఇట్స్ బేబీ. ఏ అనిమల్ అయితే తన బేబీకి తన మిల్క్ ఇస్తుందో దాన్ని మెమల్ అంటారు. ప్రొడ్యూసింగ్ ఎగ్స్ రాదర్ దాన్ లైవ్ బేబీస్, ఓవిపారస్. వివిపారస్ అంటే ప్రొడ్యూసింగ్ లైవ్ బేబీస్. ఆమ్నివోరస్ అంటే ఈటింగ్ ఎవ్రీథింగ్, మ్యామల్ సేమ్. రెస్టోర్ టు లైఫ్ ఆర్ కాన్షియస్నెస్, రివైవ్.
కన్సీవ్ అంటే ఇమాజిన్ అని అర్థం. సర్వైవ్ అంటే లివ్. కన్వీవియల్ అంటే cheerful. So with this root word 6 completed. సో ఇంకొకటి ఉంది రూట్ వర్డ్స్ లో 7, అదైతే మనకి రూట్ వర్డ్స్ కాన్సెప్ట్ విల్ బి కంప్లీటెడ్. ఈ హ్యాండ్ అవుట్ అలాగే తెచ్చుకోండి నెక్స్ట్ క్లాస్ కి, ఎందుకంటే ఇటువైపు 7 ఉంది, నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం.